ఇప్పుడు మనం రొటేషనల్ కైనమాటిక్స్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరు చూడండి, లెట్ us కన్సిడర్ ఏ రిజిడ్ బాడీ. దిస్ ఈజ్ ఏ రిజిడ్ బాడీ which is in pure rotation with respect to z-axis. That means what? Different particles moves in different circular paths. The center of all circular paths lie on the line which is called axis of rotation. ఇప్పుడు మీరు చూడండి, consider a particle in a rigid body. This is a particle. At t is equal 0, the particle is located at the position P. T is equal 0. In delta t time, the particle comes to point P dash. The particle comes to point P dash. How much angle the particle is turned? That angle is nothing but delta theta. This is the angular displacement of particle. దీని ఏమంటారు? ఇది యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ అంటారు. సో ఈ విధంగా మనకి ఈ రిజిడ్ బాడీ తిరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పార్టికల్స్ కూడా డిఫరెంట్ సర్క్యులర్ పాత్స్లో మనకి రొటేటరీ మోషన్లో ఉంటాయి. ఆల్ ద సెంటర్స్ ఆఫ్ ది సర్కిల్ లై ఆన్ ద స్ట్రెయిట్ లైన్. సో ఇప్పుడు మన ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం అంటే డి థీటా బై డిటి, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. దీనికి యూనిట్స్ ఏంటంటే రేడియన్స్ పర్ సెకండ్, ఆర్ మనకి రెవల్యూషన్స్ పర్ మినిట్. ఓకేనా? రెవల్యూషన్స్ పర్ సెకండ్ అది కూడా రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ డైమెన్షన్స్ ఏంటంటే, డైమెన్షన్ ఫార్ములా ఏంటంటే t-1. t-1 ఇది ఏంటంటే దీని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందంటే రైట్ హ్యాండ్ థంబులతో మనం తెలుసుకోవచ్చు. అలాంగ్ ద యాక్సిస్, అలాంగ్ యాక్సిస్ ఏది యాంగులర్ వెలాసిటీ, పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ రొటేషన్ అలాంగ్ ద యాక్సిస్. సో మన ఇన్స్టాంటేనియస్ యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటంటే ద యాంగులర్ వెలాసిటీ అట్ అ వెరీ స్మాల్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్, అంటే లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0 డి థీటా బై డిటి. దీన్ని ఏమంటారంటే ఇన్స్టాంటేనియస్ యాంగులర్ వెలాసిటీ అంటారు. సో కాబట్టి ఈ యాంగులర్ వెలాసిటీ అనేది మనకి ఏంటంటే ఇది యాక్సియల్ వెక్టర్, యాక్సియల్ వెక్టర్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక డిస్క్ తీసుకుందాం. దట్ ఈస్ కన్సిడర్డ్ డిస్క్. This disk is rotating with a angular velocity omega. So each particle in the disk also rotate with same angular velocity. That is very very important. Ante omega is same for all points. Omega is same for all points. ఆల్ పాయింట్స్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 పాయింట్లు తీసుకున్నాను ఇక్కడ ఈ బాడీలో, ఒకటి బి ఇంకోటి ఏ. సో ఇన్ 1 సెకండ్ ఏ టర్న్స్ 30 degrees. వాట్ ఈస్ ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఏ? ఒమేగా ఈజ్ ఈక్వల్, ఆల్రెడీ ఇక్కడ నేను ఫార్ములా చెప్పాను, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు థీటా బై టీ. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా అవుతుంటే π/6/1, π/6. సో కానీ యాంగులర్ వెలాసిటీ ఎంత అంటే π/6 రేడియన్స్ పర్ సెకండ్. మరి అదేవిధంగా ఒమేగా బి ఈజ్ ఈక్వల్ టు అది కూడా అయితే, అది కూడా 30 degrees తిరుగుతుంది. 30/1 సెకండ్, అది కూడా ఎంత మనకి π/6 రేడియన్స్ పర్ సెకండ్. సో ఇది మనకి యాంగులర్ వెలాసిటీ. అంటే ఒక పార్టికల్ అనేది, ఒక బాడీ అనేది రొటేటరీ మోషన్లో ఉన్నప్పుడు ఆ బాడీలో ఉండే అన్ని పార్టికల్స్ యొక్క యాంగులర్ వెలాసిటీ, అన్ని పాయింట్స్ యొక్క యాంగులర్ వెలాసిటీ సేమ్. ఎట్టి పరిస్థితుల్లో అది చేంజ్ కాదు. ప్లస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే అలాంగ్ ద టాంజెన్షియల్ డైరెక్షన్ ద పార్టికల్ హ్యాస్
లీనియర్ వెలాసిటీ. పార్టికల్కి ఏ వెలాసిటీ ఉంటుంది? లీనియర్ వెలాసిటీ ఉంటుంది. సో లీనియర్ వెలాసిటీ అంటే దాని ఫార్ములా ఏంటి? లీనియర్ వెలాసిటీ అంటే లీనియర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ ఆర్ ఇంటూ ఒమేగా. వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ విఏ ఈజ్ ఈక్వల్ టు ఏది? విఏ అంటే ఏంటి? లీనియర్ వెలాసిటీ ఆఫ్ దిస్ పార్టికల్. విఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు? R1 ఇంటూ ఒమేగా అని రాసుకోవచ్చు. దాని యొక్క డిస్టెన్స్ యాక్సిస్ నుంచి దాని యొక్క డిస్టెన్స్ ఎంత? R1. దాని యొక్క యాంగులర్ వెలాసిటీ ఎంత? ఒమేగా. మరి అదేవిధంగా విబి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు చెప్పండి మీరు? R2 ఇంటూ ఒమేగా. R2 ఇంటూ ఒమేగా. ఇక్కడ మీరు చూడండి, విఏ గ్రేటర్ దాన్ విబి. విఏ గ్రేటర్ దాన్ విబి ఎలా చెప్పగలిగారు? ఇక్కడ R1 ఈజ్ గ్రేటర్ దాన్ R2. R1 ఈజ్ గ్రేటర్ దాన్ R2. సో కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం చెప్పచ్చు అంటే లీనియర్ వెలాసిటీ ఆఫ్ ద డిఫరెంట్ పార్టికల్స్ ఈజ్ నాట్ సేమ్, దే ఆర్ డిఫరెంట్. అంటే మనకి ఇక్కడ ఏంటి? లీనియర్ వెలాసిటీ డిపెండ్స్ అపాన్ రేడియస్. ఓకేనా? దేని మీద డిపెండ్ అవుతుంది? రేడియస్ ఆర్ డిస్టెన్స్ ఆఫ్ ద పార్టికల్ ఫ్రమ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. బట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే యాంగులర్ వెలాసిటీ ఫర్ ఆల్ పాయింట్స్ ఈజ్ సేమ్. యాంగులర్ వెలాసిటీ సేమ్. పివోటెడ్ పాయింట్ ఉంది ఇక్కడ. ఇక్కడ పాయింట్ తీసుకుందాం. పివోటెడ్ పాయింట్ ఎక్కడైతే మన ఫిక్స్డ్గా ఉంటుందో పివోటెడ్ పాయింట్, దాని యొక్క యాంగులర్ వెలాసిటీ 0. యాంగులర్ వెలాసిటీ ఆఫ్ పివోటెడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనకి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ విధంగా బాడీ అనేది నీకు సర్క్యులర్ పాత్లో ఉన్నప్పుడు మనకి టాంజెన్షియల్ డైరెక్షన్లో దీని వెలాసిటీ ఎంత అంటే v, అలాంగ్ ద యాక్సిస్ అనేది యాంగులర్ వెలాసిటీ. దీని వెక్టార్ ఫామ్లో చెప్పాలి అంటే ఒమేగా బార్ క్రాస్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు v బార్. సో ఇది అలాంగ్ ద యాక్సిస్ ఎప్పుడు కూడా ఒమేగా బార్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒమేగా బార్ క్రాస్ ఆర్ బార్, మనం సెకండ్ వెక్టర్ వైపు తిప్పాలి మిగతా ఫింగర్స్ ఆర్ బార్. సో కాబట్టి ఇది నీకు ఏ డైరెక్షన్లో ఉంటుందంటే దిస్ ఈజ్ ఇన్వర్డ్ డైరెక్షన్. ఒమేగా బార్ క్రాస్ బార్ అనేది ఏంటి? ఏ డైరెక్షన్లో తిప్పాలి? అది ఏ డైరెక్షన్లో ఉంటుందంటే ఇన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, ఇంటూ ద ప్లాంక్. ఇట్లా ఫస్ట్ వెక్టార్ మీద మనం ఏం చేయాలంటే ఇలా ఒమేగా వెక్టర్ మీద చేయబెట్టాలి, సెకండ్ వెక్టర్ మీద తిప్పాలి. ఇట్లుంది సెకండ్ వెక్టర్ టేబుల్. థంబ్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఒమేగా బార్ క్రాస్ ఆర్ బార్. సో ఇక్కడ మనకి లీనియర్ వెలాసిటీని దాన్ని ఏమంటారంటే టాంజెన్షియల్ వెలాసిటీ అంటారు. VT ఈజ్ ఈక్వల్ టు మనం ఏమవుతుందంటే R ఇంటూ ఒమేగా అని రాసుకోవచ్చు. ఇది మనకి లీనియర్ వెలాసిటీకి యాంగులర్ వెలాసిటీకి మధ్య రిలేషన్. యాంగులర్ వెలాసిటీ అనేది ఏంటంటే అది యాక్సియల్ వెక్టర్, దాని యొక్క డైరెక్షన్ ఎటువైపు ఉంటుందంటే అలాంగ్ ద యాక్సిస్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే యాంగులర్ యాక్సలరేషన్. యాంగులర్ యాక్సలరేషన్ అంటే దీన్ని ఆల్ఫాతో ఇండికేట్ చేస్తారు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు dy బై dt. దట్ ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్లో సెకండ్ డెరివేటివ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఇది d² θ బై dt². దీనికి యూనిట్స్ ఏంటంటే రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్ ఆర్ t-2. ఓకేనా? సో ఇప్పుడు మనం చూద్దాం అంటే యాంగులర్ వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ యాంగులర్ యాంగులర్ యాక్సలరేషన్ అంటే ఏంటంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ యాంగులర్ వెలాసిటీ. అంటే దట్ మీన్స్ వాట్? పర్ యూనిట్ టైమ్ మోర్ యాంగిల్ ఈజ్ టర్నింగ్ దెన్ ఆల్ఫా ఈజ్ ఇంక్రీజెస్ ఇన్ సేమ్ డైరెక్షన్. అంటే ఇప్పుడు ఇఫ్ ఒమేగా ఇంక్రీజ్ అయితే ఆల్ఫా కూడా ఇంక్రీజ్ అవుతుంది.
కాబట్టి ఆల్ఫా తర్వాత ఒమేగా రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. ఒమేగా ఇంక్రీజ్ అయిందనుకోండి, ఆల్ఫా కూడా నీకు ఏమవుతుందంటే ఒమేగా డైరెక్షన్లో ఉంటుంది. మరి ఇప్పుడు అదేవిధంగా నీకు ఒమేగా డిక్రీజ్ అయింది, యాంగిల్ వెలాసిటీ డిక్రీజ్ అయింది అనుకోండి, ఆల్ఫా అనేది దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఆల్ఫా అనేది అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇది మనకి యాంగులర్ యాక్సలరేషన్. వీ నో దట్ హియర్ B is equal to formula ఏంటి, R into ఒమేగా. ఇప్పుడు మనకి టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఇజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు, dV/dt. దట్ ఈజ్ ఈక్వల్ R into dω/dt. R చేంజ్ కాదుగా, టాంజెన్షియల్ యాక్సలరేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీనేగా. కాబట్టి AT ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు అంటే R ఆల్ఫా. AT ఈజ్ ఈక్వల్ టు R ఆల్ఫా. AT ఈజ్ ఈక్వల్ R ఆల్ఫా అనేది ఏంటిది, యాంగులర్ యాక్సలరేషన్కి టాంజెన్షియల్ యాక్సలరేషన్కి అంటే లీనియర్ యాక్సలరేషన్కి మధ్య రిలేషన్. సో ఇప్పుడు AC ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు, V²/R అని రాసుకోవచ్చు. ఎందుకు, బాడీ రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దెర్ ఈజ్ ఆల్వేస్ సెంట్రిపెటల్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్. దట్ ఈస్ డ్యూ టు దట్ another acceleration comes into play. That acceleration is nothing but what, ఏంటిది, సెంట్రిపెటల్ యాక్సలరేషన్. దట్ ఈస్ ఈక్వల్ V²/R. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ కొన్ని తెలుసుకుందాం మనం. ఇక్కడ రొటేటివ్ మోషన్లో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అంటే బాడీ అనేది కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీతో రొటేట్ అయింది. మరి ఒమేగా కాన్స్టెంట్ అయితే ఆల్ఫా జీరోనేగా, టార్క్ జీరోనేగా, టౌ ఈజ్ ఈక్వల్ ఆల్ఫా ఐ ఆల్ఫానేగా. కాబట్టి మనకి దీన్ని ఏమంటారంటే దీన్ని యూనిఫామ్ రొటేషన్ అంటారు. మనం మెకానిక్స్లో స్టేటన్ మోషన్లో నేర్చుకున్నాంగా, యాక్సలరేషన్ జీరో అయితే బాడీ మూవ్ అవుతుంది. ఎలా మూవ్ అవుతుంది, యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఓకేనా. మరి అదేవిధంగా ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఒమేగా ఈజ్ నాట్ కాన్స్టెంట్, అంటే ఒమేగా వేరియబుల్. ఇది ఒమేగా వేరియబుల్ అయిందంటే ఆల్ఫా కూడా నాట్ జీరో, టార్క్ కూడా నాట్ జీరో. మరి ఇదేంటిది, నాన్ యూనిఫామ్ రొటేషన్. ఇదేంటంటే నాన్ యూనిఫామ్ రొటేషన్. ఓకేనా. సో కాబట్టి ఇది మనకి ఇప్పుడు ఆల్ఫా కాన్స్టెంట్ అనుకుందాం. ఆల్ఫా కాన్స్టెంట్ అంటే యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ రొటేటరీ మోషన్. యూనిఫామ్ రొటేటరీ మోషన్ అంటే యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ రొటేటరీ మోషన్. ఏది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే. సో ఈ విధంగా మనకేంటంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే మనకేంటి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0. ఎందుకు, dω/dtగా. dω/dt అంటే మనకి ఏమవుతుంది, ఆల్ఫా జీరోనేగా. ఓకేనా. కాబట్టి టార్క్ కూడా 0. దాన్ని ఏమంటారు, యూనిఫామ్ రొటేటరీ మోషన్ అంటారు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఫర్ ఎనీ పాయింట్ ఆన్ ఏ రొటేటింగ్ బాడీ V డైరెక్షన్ చేంజెస్. ఇలా V డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఇలా V డైరెక్షన్ చేంజ్ కావటం వల్ల మనకి AC సెంట్రిపెటల్ యాక్సలరేషన్ అరైజ్. అంటే AC ఈజ్ ఈక్వల్ కింద చెప్పాక నేను V²/R. ఇది డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ చేంజ్ కావటం వల్ల టువర్డ్స్ ద సెంటర్ AC అరైజ్. మరి అదేవిధంగా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ చేంజ్ కావటం వల్ల ఇంకొక యాక్సలరేషన్ వస్తుంది. ఏంటి ఆ యాక్సలరేషన్, అదేంటి, AT యాక్సలరేషన్ అంటే టాంజెన్షియల్ యాక్సలరేషన్. అంటే AT ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు, d/dt మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ. ఈ AC అనేది ఎటుంటుంది, టువర్డ్స్ ద సెంటర్. ఈ AT అనేది ఎలా ఉంటుంది, నీకు వెలాసిటీకి ప్యారల్గా ఉంటుంది, లేకపోతే యాంటీ ప్యారల్గా ఉండొచ్చు. AT ఈజ్ ప్యారలల్ టు VT ఆర్ AT ఈజ్
యాంటీ ప్యారలల్ టు వీటి, యాంటీ ప్యారలల్ టు వీటి. ఇప్పుడు ఏటీ జీరో అయింది, ఏటీ జీరో అయితే అంటే బాడీ అప్పుడు ఎప్పుడు జీరో అవుతుంది? వెన్ ఏ బాడీ రొటేటింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ కాన్స్టెంట్ అనుకోండి, అప్పుడు దాని డెరివేటివ్ జీరోనే అయ్యేది. సో ఈ విధంగా నీకు ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు అలాంగ్ ద టాంజెన్షియల్ డైరెక్షన్ ఏటీ టువర్డ్స్ ద సెంటర్ ఏసీ, ఇది ఏసీ. ఈ టాంజెన్షియల్ యాక్సలరేషన్ అండ్ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఏటీ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ఏసీ, ఎందుకంటే రేడియస్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్. ఇక మ్యాథమెటిక్స్లో కూడా నేర్చుకుంటాం మనం, ఓకేనా? సో ఇప్పుడు నెట్ యాక్సలరేషన్ ఏ నెట్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ అవుతుంది ఏటీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. ఏ నెట్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ అవుతుంది ఏసీ స్క్వేర్ ప్లస్ ఏటీ స్క్వేర్, ఓకేనా? సో కాబట్టి నెట్ యాక్సలరేషన్ ఏ సర్క్యులర్ మోషన్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఏటీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్, రైట్. మనం ఇందాక చెప్పుకున్నాం ఏంటంటే ఆల్ఫా అనేది ఇంకొక యాక్సలరేషన్, అది యాంగులర్ యాక్సలరేషన్ అని. అది ఎప్పుడు ఎరైజ్ అవుతుంది అంటే వెన్ ఎవర్ దెర్ ఇస్ ఏ చేంజ్ ఇన్ యాంగులర్ వెలాసిటీ. చేంజ్ ఇన్ యాంగులర్ వెలాసిటీ అంటే ఫస్ట్ సెకండ్లో బాడీ అనేది 30 degrees రొటేట్ అయ్యి, నెక్స్ట్ సెకండ్లో బాడీ అనేది 60 degrees, నెక్స్ట్ సెకండ్లో బాడీ 90 degrees, ఇలా ఎవ్రీ సెకండ్లో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ చేంజ్ అవుతుంటుంది. చేంజ్ కావటం వల్ల యాంగులర్ వెలాసిటీ అనేది మనకి చేంజ్ అవుతుంది కాబట్టి యాంగులర్ యాక్సలరేషన్ వస్తుంది. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ యాంగులర్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ వాట్ నేను ఇందా చెప్పాక యాంగులర్ యాక్సలరేషన్. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనం ఇందా చెప్పుకున్నాగా d⍵/dt. ఇన్స్టాంటేనియస్ యాంగులర్ యాక్సలరేషన్ అంటే లిమిట్ డెల్టా t టెన్స్ టు జీరో అంటే ఆల్ఫా ఇన్స్టాంటేనియస్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే d⍵/dt. అంటే టైమ్ ఇంటర్వల్ వెరీ స్మాల్, దట్ యాక్సలరేషన్ ఇస్ నథింగ్ బట్ యాంగులర్ యాక్సలరేషన్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక మనకి రిలేషన్స్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ మనకి కొన్ని రిలేషన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా అంటే ఎస్ అంటే ఏంటి? నీకు లీనియర్ డిస్ప్లేస్మెంట్కి యాంగులర్ డిస్ప్లేస్మెంట్కి మధ్య రిలేషన్. అదేవిధంగా లీనియర్ వెలాసిటీకి యాంగులర్ వెలాసిటీకి మధ్య రిలేషన్ వీటీ ఈజ్ ఈక్వల్ ఆర్ ఒమేగా. అదేవిధంగా టాంజెన్షియల్ యాక్సలరేషన్కి తర్వాత యాంగులర్ యాక్సలరేషన్కి మధ్య రిలేషన్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ట్రాన్స్లేటరీ మోషన్ తర్వాత రొటేటరీ మోషన్లో. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పాయింట్ ఏంటంటే నెంబర్ 1 ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ కాన్స్టెంట్ అయింది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ కాన్స్టెంట్ అయితే టాంజెన్షియల్ యాక్సలరేషన్ అవుతుంది, జీరో అవుతుంది. ఎందుకు? dv/dtగా రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీనేగా dv/dt జీరో. బట్ ఏసీ నాట్ ఈక్వల్ టు జీరో, ఏసీ జీరో కాదు. సో ఏసీ ఈజ్ ఈక్వల్ v²/r అంతే ఉంటుంది. ఎందుకంటే డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ అనేది చేంజ్ అవుతూనే ఉంటుందిగా తిరుగుతూ ఉన్నప్పుడు, ఓకేనా? ఈవెన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ కాన్స్టెంట్ బట్ డైరెక్షన్ చేంజెస్ డ్యూ టు దట్ సెంట్రిపెటల్ యాక్సలరేషన్ అరైజ్. అంటే మనం ఒక బాడీ రొటేటరీ మోషన్లో ఉండాలి అంటే కంపల్సరీగా సెంట్రిపెటల్ యాక్సలరేషన్ మస్ట్ బీ రిక్వైర్డ్. బట్ నీకు ఇక్కడ ఏటీ అనేది జీరో కావచ్చు, నాన్ జీరో కావచ్చు. అంటే ఏటీ మస్ట్ అనేది కాదు, ఏటీ అనేది ఇక్కడ మస్ట్ కాదు. మస్ట్ ఎవరంటే ఏసీ సెంట్రిపెటల్ యాక్సలరేషన్, ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు వి కాన్స్టెంట్ అయింది, వి కాన్స్టెంట్ ఒమేగా కాన్స్టెంట్ అయింది.
కాన్స్టెంట్ అయితే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ 0. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, బాడీ అనేది కాన్స్టెంట్ స్పీడ్తో పోయినప్పుడు టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఆల్రెడీ ఇందాకే చెప్పాం 0. టాంజెన్షియల్ యాక్సిలరేషన్ అంటే ఇప్పుడు మనం ఇందాక మనం డెరైవ్ చేసాం ఇట్ ఈజ్ ఈక్వల్ ఆర్ ఆల్ఫా అని, ఓకేనా. సో కాబట్టి వీటీ కాన్స్టెంట్ అయితే ఒమేగా కాన్స్టెంట్ అయితే మనకి ఏమవుతుంది, ఆల్ఫా 0 తర్వాత టాంజెన్షియల్ యాక్సిలరేషన్ 0. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్ రొటేటరీ మోషన్ యాంగులర్ యాక్సిలరేషన్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ మస్ట్ నాట్ బి రిక్వైర్డ్ బట్ సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ మస్ట్ రిక్వైర్డ్ ఇన్ రొటేటరీ మోషన్. ఇక్కడ ఏంటి మనకి యాంగులర్ యాక్సిలరేషన్ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టాంజెన్షియల్ యాక్సిలరేషన్ మస్ట్ నాట్ బి రిక్వైర్డ్. అవి ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి యాంగులర్ యాక్సిలరేషన్ 0 అయింది, అయినా బాడీ రొటేట్ అవుతూనే ఉందిగా విత్ యూనిఫామ్ యాంగులర్ వెలాసిటీతోనే. మరి అదేవిధంగా టాంజెన్షియల్ యాక్సిలరేషన్ 0 అయింది, బాడీ ఎలా పోతుంది, కాన్స్టెంట్ లీనియర్ స్పీడ్తో పోతుంది. బట్ ఒకటి మాత్రం లాగితే బాడీ రొటేటరీ మోషన్ ఉండదు అసలు. బట్ సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ మస్ట్ బి రిక్వైర్డ్. అంటే నీకు ఏటీ 0 అయినా ఆల్ఫా 0 అయినా ఏసీ మాత్రం 0 కాదు. అది నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నాం కాన్స్టెంట్ స్పీడ్తో పోయినప్పుడు ఏటీ 0 అవుతుంది, కాన్స్టెంట్ యాంగులర్ స్పీడ్తో పోయినప్పుడు ఆల్ఫా 0 అవుతుంది, బట్ ఏసీ నాట్ ఈక్వల్ టు 0. సో అది మనకి ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్, ఓకేనా. ఇది మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనం ఈ రొటేషనల్ కైనమాటిక్స్లో మనం ఎటువంటి ఈక్వేషన్లు యూజ్ చేస్తాం దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మనకి ట్రాన్స్లేటరీ మోషన్లో కానీ లేకపోతే నీకు మనం వాడే ఈక్వేషన్స్ ఉన్నాయి కొన్ని ట్రాన్స్లేటరీ మోషన్లో. v = u + at అని, తర్వాత s = ut + ½ at² అని, v² - u² = as అని, ఇలాంటి ఈక్వేషన్స్ వాడుతూ యావరేజ్ వెలాసిటీ అదే మనకి డిస్ప్లేస్మెంట్ = యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం, ఇలాంటి ఈక్వేషన్ మనం వాడుతుంటాం. ఇక్కడ మనం వాడే ఈక్వేషన్లో ఏంటంటే ఒమేగా = ω0 + α_t. అంటే ఫైనల్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా = ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ ప్లస్ యాంగులర్ యాక్సిలరేషన్ టు టైం. అంటే ఇక్కడ ఏ ఈజ్ రీప్లేస్డ్ బై ఆల్ఫా, ఎస్ అంటే ఇది లీనియర్ డిస్ప్లేస్మెంట్, ఇది యాంగులర్ డిస్ప్లేస్మెంట్ థీటా అంటే. సో థీటా = మనం ఏం రాసుకోవచ్చు, ω0 × t + α_t². నెక్స్ట్ ఎస్ అంటే థీటా = నీకు ఏమవుతుందంటే ఫైనల్ యాంగులర్ వెలాసిటీ ప్లస్ ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ బై 2 × t. ఇదొకటి. నెక్స్ట్ ఇక్కడ మనకి ω² - ω02 = 2α_θ. ఇది కూడా మనం రాసుకుంటాం. ఆల్ఫా అనేది ఒక్కోసారి ప్లస్ కావచ్చు, ఒక్కోసారి మైనస్ కావచ్చు. చెప్పాంగా ఆల్ఫా అనేది ప్లస్ కావచ్చు, తర్వాత ఇంకోటి ఏంటంటే మైనస్ కావచ్చు. ఇవి మనకి వాడే కైనమాటిక్ ఈక్వేషన్స్. తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక రెవల్యూషన్ కానీ ఒక రొటేషన్ కానీ చేస్తే అది ఎంతో సమానం అంటే 2π రేడియన్స్ సమానం. 2π రేడియన్స్. నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు థీటా = యాంగులర్ డిస్ప్లేస్మెంట్ n. ఒక రొటేషన్ చేసింది అనుకోండి, ఒక రొటేషన్ కంప్లీట్ చేసింది అనుకోండి, మనకి ఎంత యాంగిల్ కవర్ చేస్తుందంటే 2π యాంగిల్. అదే n రొటేషన్ చేసింది అనుకోండి, మనం కవర్ చేసే యాంగిల్ ఎంత అంటే థీటా =
2πn. థీటా ఈజ్ ఈక్వల్ అవుతుంది 2πn. ఇది ఇటువంటి ఫార్ములాస్ మనకి ప్రాబ్లమ్స్లో వెరీ 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 ఇంపార్టెంట్. 1 రెవల్యూషన్ ఈజ్ ఈక్వల్ 2π రేడియన్స్. 1 రెవల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 2π రేడియన్స్. ఓకేనా? n రెవల్యూషన్స్ అంటే 2πn రేడియన్స్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. రైట్, ఇప్పుడు మనం ఈ టాపిక్ మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. మనం రొటేషనల్ కైనమాటిక్స్ టాపిక్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. మీరు చూడండి ఇక్కడ. ద మోటార్ ఆఫ్ అన్ ఇంజన్ ఈజ్ రొటేటింగ్ అబౌట్ ఇట్స్ యాక్సిస్ విత్ యాంగులర్ వెలాసిటీ 100 రెవల్యూషన్స్ పర్ మినిట్. యాంగులర్ వెలాసిటీ అంటే ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ ఎంత ఇచ్చాడంటే 100 రెవల్యూషన్స్ పర్ మినిట్ ఇచ్చాడు. 100 రెవల్యూషన్స్ పర్ మినిట్. రైట్, ఇట్ కమ్స్ టు రెస్ట్ ఇన్ 15 సెకండ్స్. అంటే ఫైనల్ యాంగులర్ వెలాసిటీ 0 అయింది. టీ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా అంటే 15 సెకండ్స్ ఆఫ్టర్ బీయింగ్ స్విచ్డ్ ఆఫ్. ఓకే, అస్యూమింగ్ కాన్స్టెంట్ యాంగులర్ డిసలరేషన్ అంటే ఆల్ఫా నెగిటివ్. ఇక్కడ క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై ఇట్ బిఫోర్ ఇట్ కమ్స్ టు రెస్ట్. సో ఇది చేసే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఎంత, థీటా వాల్యూ ఎంత అంటున్నాడు. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఎంత అంటే ముందు థీటా కనుక్కొని తర్వాత ఎన్ వాల్యూ కనుక్కోవాలి, నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్. ఇప్పుడు మీరు చూడండి, ఒమేగా నాట్ అంటే ఏంటంటే ఇక్కడ 100 రెవల్యూషన్స్ పర్ మినిట్. దీన్ని మనం ఏం చేయాలంటే రేడియన్స్ పర్ సెకండ్లో మారుద్దాం. అంటే నీకేమవుతుంది 100 ఒక రెవల్యూషన్ అంటే నీకు 2π రేడియన్స్ డివైడ్ పర్ మినిట్ అంటే 60 సెకండ్స్. సో ఇప్పుడు మనకి 0 0 క్యాన్సిల్. సో ఎంత అవుతుందంటే ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు అదే మనకి థీటా ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే ఇప్పుడు 2π × 10 ఎంత అవుతుంది 20π డివైడెడ్ బై 6. 20π డివైడ్ బై 6 అంటే 2 10s 2 3s అంటే 10π/3 అవుతుంది. ఇది 10π/3. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ ఫార్ములా ఉపయోగిద్దాం. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ ప్లస్ ఆల్ఫా టీ. ఒమేగా అంటే నీకేంటి ఫైనల్ యాంగులర్ వెలాసిటీ 0గా, ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ ఎంత అంటే 10π/3. ఇది డిసలేషన్ కాబట్టి ఆల్ఫా నెగిటివ్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఇదంతా అవుతుందంటే 15. సో ఇక్కడ మనకి ఆల్ఫా ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు 10π/3. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 10π/3 × 15. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే మనకి 10π/45. 10π/45 రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్. రైట్, ఇప్పుడు మనకి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి. మనం చెప్పుకున్నాం ఇందాక థీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ టీ ప్లస్ ఆల్ఫా టీ స్క్వేర్. ఇది మనకి ఫార్ములా. సో థీటా అంటే మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ 2πn అని రాసుకోవచ్చు. నన్ను అంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పర్ సెకండ్. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పర్ సెకండ్. ఒమేగా నాట్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది 10π/3 ఇంటూ టీ అంటే ఎంత అంటే 15 ప్లస్ ఆఫ్ ఇక్కడ ఆల్ఫా నెగిటివ్గా అంటే మనకి ఇదంతా అవుతుందంటే 10π/45 ఇంటూ టీ స్క్వేర్. టీ స్క్వేర్ అంటే నీకు ఎంత ఇక్కడ 15 × 15. 15 × 15. ఇప్పుడు మనకి దీన్ని చూద్దాం, క్యాలిక్యులేషన్ చేద్దాం. ఎంత అవుతుందో చూద్దాం క్యాలిక్యులేషన్ చేస్తే. సో ఇప్పుడు మనకి ఇది 3 5s ఓకేనా, అంటే ఇది 50π మైనస్ ఇదంతా అవుతుంది 15 3s 3 5s తర్వాత ఇది 2 5s అంటే ఇక ఎంత అవుతుంది ఇది 25π అవుతుంది. 25π అంటే 2πn ఈజ్ ఈక్వల్ టు 25π. ఈ పై క్యాన్సిల్. సో n ఈజ్ ఈక్వల్ టు
నీకు ఎంత అవుతుందంటే 25/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 12.5 రెవల్యూషన్స్. 12.5 రెవల్యూషన్స్, అదే మనకు వచ్చిన ఆన్సర్. 12.5 రెవల్యూషన్స్. ఓకేనా, ఇది మనకి ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అన్నాడు. స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అంటే ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఫ్యాన్ టేక్స్ 5 seconds టు అటైన్ మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్. మ్యాక్సిమం స్పీడ్ అంటే నీకు అంత ఇది మ్యాక్సిమం స్పీడ్ అంటే ఒమేగా 400 revolutions per minute. Assuming constant acceleration, find the time taken by the fan in attaining half of the maximum speed. Half of the maximum speed అన్నాడు. రైట్. సో ఇప్పుడు మనకి ఇనీషియల్గా ఇది రెస్ట్లో ఉంది. మ్యాక్సిమం స్పీడ్ ఎంత గెయిన్ చేసింది 5 secondsలో? 400 revolutions per minute. ఎప్పుడైనా సరే రేడియన్స్ పర్ సెకండ్లో మార్చాలి. ఇది 400 × 2π పర్ మినిట్ అన్నట్టుగా 60తో డివైడ్ చేయాలి. 0 0 క్యాన్సిల్, 2 3s అంటే నీకు ఎంత అవుతుందంటే ఇది ఇప్పుడు 2 3s 6 ఇది. రైట్. ఇప్పుడు 400 పై ఇక్కడ నీకు ఎంత అవుతుంది? 40π/3 అవుతుంది. ఇక్కడ ఒమేగా అంటే నీకు ఎంత అవుతుంది? ఇక్కడ 40π/3. ఒకసారి చెక్ చేయండి. 40π/3 40π/3 రేడియన్స్ పర్ సెకండ్. రైట్. ఇప్పుడు దీంట్లో వీడు ఏమంటాడంటే అజ్యూమింగ్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద ఫ్యాన్ ఇన్ అటైనింగ్ హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం స్పీడ్ అన్నాడు. ఇది మ్యాక్సిమం స్పీడ్. ఇది దీనిలో హాఫ్ అంటే మనకి ఒమేగా ఈజ్ ఈక్వల్ ఫార్మ్ ఇదే ఆల్ఫా × t. దీనిలో హాఫ్ అంటే ఎంత అవుతుంది? 20π/3 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? ఫైండ్ ద టైమ్ టేకెన్. ఆల్ఫా వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ? ఆల్ఫా ఎంత ఇచ్చడం అక్కడ మనకి తెలియదు ఆల్ఫా ఎంత ఇచ్చాడు అనేది. సో ఇప్పుడు మనకి ఇనీషియల్గా ఇక్కడ చూద్దాం, ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా × tఏగా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఒమేగా/tఏగా. ఒమేగా అంటే ఎంత అవుతుంది? ఇది 40π/3 t అంటే ఎంత? 5 seconds. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుంది? ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకి చూడండి ఇక్కడ 5 8s 40 అంటే 8π/3 అవుతుంది. 8π/3. ఇప్పుడు అది కూడా కాన్స్టెంట్ యాక్సిలరేషన్ ఎక్కడ మనకి కాబట్టి 8π/3 ఇంటూ టీ వాల్యూ కనుక్కోవాలి. ఏది? ఆఫ్ కావడం కోసం, మ్యాక్సిమం స్పీడ్లో ఆఫ్ కావడం కోసం మనం టీ వాల్యూ కనుక్కోవాలి. అంటే నీకు టీ క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి టీ ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుంది? 20/8. 20/8 అంటే ఎంత? 2.5 seconds. ఇది మనకి ఆన్సర్. ఆల్ఫా వాల్యూ మనం కనుక్కున్నాం ఇక్కడ 8π/3. సో మనం చేయబోయే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏ వీల్ ఈజ్ మేకింగ్ రెవల్యూషన్స్ అబౌట్ ఇట్స్ యాక్సిస్ విత్ యూనిఫామ్ యాంగులర్ యాక్సిలరేషన్ స్టార్ట్ ఫ్రమ్ రెస్ట్. ఇట్ రీచెస్ 100 revolutions per second. ఓకే, రైట్. ఇన్ 4 seconds. ఫైండ్ ద యాంగులర్ యాక్సిలరేషన్. ఓకే, ఇదొక ప్రాబ్లం. ఫైండ్ ద యాంగిల్ రొటేటెడ్ డ్యూరింగ్ దోస్ 4 seconds. యాంగిల్ రొటేటెడ్ డ్యూరింగ్ దోస్ 4 seconds. ఎంత యాంగిల్ అనేది రొటేట్ అయింది ఆ 4 secondsలో అనేది ఇప్పుడు మనకి డిస్కస్ చేయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇందాకలానే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ ప్లస్ ఆల్ఫా × t. ఓకేనా? స్టార్ట్ ఫ్రమ్ రెస్ట్ అన్నాడు. ఒమేగా ఈజ్ ఈక్వల్ ఆల్ఫా × t. ఒమేగా వాల్యూ ఎంత నీకు? ఒమేగా వాల్యూ ఎంత అంటే 100 revolutions per second అంటే 100 × 2π/1 second అంటే 200π.
200 pi. So 200 pi is equal to alpha into t value ఎంత నీకు 4. సో ఆల్ఫా వాల్యూ ఎంత అవుతుంది 50 pi. ఆల్ఫా వాల్యూ ఎంత అవుతుంది 50 pi. సో ఇది మనకి ఆల్ఫా వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇంకేం కనుక్కోమంటున్నాడు, థీటా వాల్యూ ఎంత అంటున్నాడు. థీటా వాల్యూ, సో థీటా వాల్యూ ఎంత అంటే మనకి ఈ ఫార్ములా ఉంది. ఏది, థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, ఒమేగా నాట్ ఇంటూ టీ ప్లస్ ఆఫ్ ఆల్ఫా టీ స్క్వేర్. సో థీటా ఈజ్ ఈక్వల్ ఒమేగా నాట్ అంటే 0 ప్లస్ ఆఫ్ ఆల్ఫా వాల్యూ ఎంత అంటే మీకు 50 pi ఇంటూ టీ స్క్వేర్ అంటే 4 16 ఇది. సో కాబట్టి 2 8 సో కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే 400 pi రేడియన్స్. థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 400 pi రేడియన్స్. దిస్ ఈస్ ద యాంగిల్ rotate during this 4 seconds. Now we are going to discuss another problem here. A wheel is rotating with the uniform angular acceleration covered 50 revolutions in the first 5 seconds. First 5 seconds after the start. Okay. Find the angular acceleration. Find the angular acceleration and angular velocity at the end of 5 seconds. Angular acceleration at the end of 5 seconds. Simple basic formula ఏంటంటే థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందంటే ఇక్కడ ఒమేగా నాట్ అంత ఇక్కడ ఒమేగా నాట్ ఇంటూ టీ ప్లస్ ఆఫ్ ఆల్ఫా టీ స్క్వేర్. ఓకేనా. ఇక్కడ మనకి 50 రెవల్యూషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ, యాంగులర్ యాక్సలరేషన్. ఏ వీల్ ఈజ్ రొటేటింగ్ విత్ యూనిఫామ్ యాంగులర్ యాక్సలరేషన్ కవర్డ్ 50 రెవల్యూషన్స్ అన్నాడు. 50 రెవల్యూషన్స్ అంటే నీకు థీటా ఈజ్ ఈక్వల్ 2 pi n, దట్ ఈజ్ ఈక్వల్ 2 pi ఇంటూ n అంటే ఎంత అంటే 50, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 100 pi యాంగిల్. 100 pi ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఆల్ఫా వాల్యూ అంత ఇక్కడ, ఆల్ఫా వాల్యూ ఫైండ్ ద యాంగులర్ యాక్సిస్ కనుక్కోవాలి. టీ స్క్వేర్ అంటే ఎంత, ఫస్ట్ 5 seconds 25. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఎంత అవుతుంది ఇక్కడ, మనకి ఇది ఎంత అవుతుందంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 200 pi డివైడెడ్ బై 25. 200 pi డివైడెడ్ బై 25 అంటే నీకు ఎంత అవుతుంది ఇక్కడ, మనకి 8 pi రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్. 8 pi రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేగా, రైట్. అండ్ నెక్స్ట్ అన్నట్టుగా యాంగులర్ యాక్సిస్ వచ్చింది. అండ్ యాంగులర్ వెలాసిటీ అట్ ద ఎండ్ ఆఫ్ 5 seconds అన్నాడు. యాంగులర్ వెలాసిటీ కూడా కనుక్కోవాలి. యాంగులర్ వెలాసిటీ అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ ప్లస్ ఆల్ఫా ఇంటూ టీ. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0 ఇది, ప్లస్ ఆల్ఫా అంటే 8 pi ఇంటూ టీ ఎంత అంటే 5, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 40 pi రేడియన్స్ పర్ సెకండ్. ఇది దీని ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏ వీల్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ ఈజ్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ at 4 radians per second square for 10 seconds. It is allowed to rotate uniformly for the next 10 seconds and finally brought to rest in next 10 seconds. Find the total angle rotated by the wheel. మనకి మోషన్ స్ట్రైట్ లైన్లో ఇటువంటి మోడల్స్ చాలా చేస్తాం మనం. ఇది గ్రాఫ్ మెథడ్ ద్వారా చేద్దాం మనం. గ్రాఫ్ మెథడ్ ద్వారా అంటే వెలాసిటీ టైం గ్రాఫ్లో ఈ లెక్కలు వస్తాయి. ఇక్కడ యాంగులర్ వెలాసిటీ తర్వాత టైం. మీరు ఇక్కడ చూడండి, ఏ వీల్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ ఈజ్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్. యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఇది ఎంత యాక్సలరేషన్ 4 radians per second square. ఎన్ని సెకండ్స్ 10 seconds for 10 seconds and finally brought to rest.
అంటే రెస్ట్ అంటే ఇక దాని యాంగులర్ వెలాసిటీ 0 ఫర్ 10 సెకండ్స్. ఇట్ ఈస్ అలౌడ్ టు రొటేట్ యూనిఫామ్లీ ఫర్ ద నెక్స్ట్ 10 సెకండ్స్. నెక్స్ట్ 10 సెకండ్స్ అంటే మనకి యూనిఫామ్ రొటేటెడ్ అంటే యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్. అండ్ ఫైనల్లీ బ్రాట్ టు రెస్ట్ అంటే రెస్ట్లోకి వచ్చింది అంటే డిసలేషన్ అంటే మీనింగ్ ఏంటంటే నెగిటివ్ యాక్సలేషన్. ఓకేనా? సో అది కూడా ఎంత మనకి డిసలేషన్, ఫైనల్లీ డిసలేషన్ ఇన్ నెక్స్ట్ 10 సెకండ్స్. ఇప్పుడు ఫైండ్ ద టోటల్ యాంగిల్ రొటేటెడ్ బై ద వీల్ అన్నాడు. టోటల్ యాంగిల్ ఎంత అన్నాడు. యాక్చువల్గా ఇది టైము, ఇది యాంగులర్ వెలాసిటీ. సో ఇప్పుడు మనకి ఇక్కడ టెన్ సెకండ్స్, ఇది 0 అనుకుందాం, ఇక్కడ 10, ఇది 20, ఇదేనది 30 సెకండ్స్. ఓకేనా? స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అన్నాడు. స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ ఇట్ ఈస్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ అట్ 4 radians per second square for 10 seconds. అంటే స్టార్టింగ్ అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ ఇంటూ ఆల్ఫా టీ కాబట్టి ఫర్ 10 seconds 10 into 4 అంటే ఇది 40. ఓకేనా? రైట్, ఇది 40 అన్నమాట. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఉందిగా, ఒమేగా నాట్ ప్లస్ ఆల్ఫా టీఏగా. ఒమేగా ఈజ్ ఈక్వల్ ఆఫ్టర్ 10 seconds దీని యాంగులర్ వెలాసిటీ ఎంత? ఆల్ఫా 4 into టీ 10 అంటే 40 radians per second. ఇది 40. ఇప్పుడు మనం ఈ లైన్ కింద ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే అదే మనకి డిస్ప్లేస్మెంట్. లైన్ కింద ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ లైన్ కింద ఏరియా, దీని ఏరియా ఎంత అవుతుంది? ఇది టోటల్ ఏరియా అండర్ ద లైన్ గివ్స్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. అంటే ఎంత అవుతుంది? ఇప్పుడు ఇక్కడ మనకి థీటా ఈజ్ ఈక్వల్ టు ఇది హాఫ్ బేస్ ఇంటూ హైట్ 10 into 40 ప్లస్ ఇదేంటిది రెక్టాంగిల్గా ఇది పక్క 10, ఇది 40 అంటే 10 into 40. ఓకేనా? ప్లస్ ఇదంతా అవుతుంది హాఫ్ బేస్ 10, హైట్ 40. సో థీటా ఈజ్ ఈక్వల్ టు ఇది 200 ప్లస్ ఇదంతా అవుతుంది 200 ప్లస్ ఇది 200 అంతా 40 into 10 ఇది 400, ఇది 200. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 200 plus 200 400 plus 400 800 radians. ఇది యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం మనది ఏంటంటే చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏ బాడీ రొటేట్ అబౌట్ a fixed axis with an angular acceleration of 1 radians per second square. 1 radians per second square అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 radians per second square. Through what angle does it rotate during the time in which its angular velocity increases from 5 radians per second to 15 radians per second? సో ఇది మనకి డైరెక్ట్గా ఫార్ములా ఏంటంటే ఇది ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 alpha theta. సో థీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ డివైడెడ్ బై 2 alpha. ఒమేగా స్క్వేర్ అంటే నీకు ఎంత అవుతుంది? 15 whole square మైనస్ 5 square డివైడెడ్ బై ఇదంతా 2 into alpha అంటే 1. సో థీటా ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత అవుతుంది? 225 minus 25 divided by 2 200 divided by 2 అంటే థీటా ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుంది? 100 radians.
100 రేడియన్స్. సేమ్ అదే ఫార్ములా మీద మరొక ప్రాబ్లం చూద్దాం మనం కూడా. ఫైండ్ ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ rotating with an angular acceleration 2 revolutions per second square as it complete 5th revolution after start. మనకి ఇది ఉందిగా, మనకి ఏంటంటే చూడండి, ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా తీటా. ఒమేగా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా తీటా. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆల్ఫా అంటే మనకి చూడండి 2 రెవల్యూషన్స్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు. 2 రెవల్యూషన్స్ అంటే 2 × 2π రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే 4π రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్ ఆల్ఫా అంటే. సో తీటా అంటే 5th రెవల్యూషన్గా, 5th రెవల్యూషన్స్ అంటే తీటా వాల్యూ ఎంత, ఒక రెవల్యూషన్స్ 2π అంటే 10π తీటా అంటే. మరి ఒమేగా నాట్ అంటే 0, ఒమేగా నాట్ అంటే ఎంత అవుతుంది, 0. సో ఒమేగా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 × ఆల్ఫా వాల్యూ 4π తీటా వాల్యూ 10π. ఓకేనా? ఇదేగా మనకు వచ్చింది. రైట్. సో మనకి ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఒమేగా ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 × 4π × 10π. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 80π స్క్వేర్. ఒమేగా ఈజ్ ఈక్వల్ రూట్ 80 × π, రూట్ 8 × π. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది, 4√5π రేడియన్స్ పర్ సెకండ్ వచ్చింది. రేడియన్స్ పర్ సెకండ్. ఇది మనకి ఆన్సర్. దీన్ని రెవల్యూషన్స్ పర్ సెకండ్లో మార్చాలనుకోండి, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, ఇప్పుడు 1 రెవల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 2π రేడియన్స్, 2π రేడియన్స్. సో 4√5π డివైడెడ్ బై, మనకు ఒక రేడియన్ అంటే 2πతో డివైడ్ చేయాలిగా పర్ సెకండ్, π క్యాన్సిల్ 2. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుందంటే 2√5 రెవల్యూషన్స్ పర్ సెకండ్. ఇది ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఏ డిస్క్ ఆఫ్ రేడియస్ 10 centimeter ఈజ్ రొటేటింగ్ అబౌట్ ఇట్స్ యాక్సిస్ at an angular speed 20 radians per second. ఇది డిస్క్, ఇది రొటేట్ అవుతుంది. ఒమేగా అంత 20 radians per second. Find the linear speed of number 1 a point on the rim ఇక్కడ and a point middle point of the radius. రేడియస్ అంత ఇది 10 centimeter. ఇది ఏ అనుకుంది, ఇది బి అనుకుంది. సో ఏ పాయింట్ ఆన్ ద రిమ్ అంటే విఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. ఆర్ అంటే నీకు అంత 10 centimeter ఇది. ఓకేనా? 10 centimeter అంటే దేంట్లో మార్చాలి, 10 × 10⁻⁻². ఒమేగా అంటే 20 ఎంత అవుతుంది, 20 × 10⁻⁻1 అంటే చివరికి నీకు ఎంత వచ్చింది, 2 meter per second. 2 meter per second. ఇది ఆన్సర్. మరి అదేవిధంగా ఇంకెక్కడ కనుక్కోమంటున్నాడు, ద మిడిల్ పాయింట్ ఆఫ్ ద రేడియస్ అన్నాడు. అంటే విబి ఇస్ ఈక్వల్ టు r/2 ఒమేగా. r/2 అంటే 5 centimeters అంటే 5 × 10⁻⁻² ఇంటూ ఒమేగా. ఒమేగా అంటే 20 అంటే నీకు ఎంత అవుతుంది, ఇది 5 × 20 100 అంటే 10² × 10⁻⁻². దట్ ఈజ్ ఈక్వల్ 1 meter per second square. 1 meter per second. అంటే దీన్ని బట్టి మీరు చూడండి, ఇక్కడ నీకు ఈ లీనియర్ స్పీడ్ అనేది పాయింట్కి మారిపోతుంది. డిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి, అది ఎక్కువ స్పీడ్ తిరుగుతుంది. డిస్టెన్స్ తక్కువ ఉంటే, డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ తక్కువ ఉందనుకోండి, తక్కువ స్పీడ్ తిరుగుతుంది. ఓకేనా? యాంగులర్ స్పీడ్ మాత్రం కాన్స్టెంట్. అన్ని పార్టికల్స్కి యాంగులర్ స్పీడ్ అనేది కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి.
A disk rotates about its axis at an angular acceleration 4 radians per second square. Find the radial and tangential acceleration of the particle at a distance 1 centimeter from the axis at the end of first second after disk start rotating. After disk starts rotating. సో ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం అది. సో ఈ ప్రాబ్లంలో మనం ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ ఒమేగా నాట్ జీరో టీ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 1 సెకండ్. ఆల్ఫా ఎంత ఇచ్చాడు? 4 రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు. మనకి కనుక్కోమంది ఏంటి? టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఏటీ కనుక్కోమంటాడు. ఏటీ కనుక్కోమంటే ఎంత? ఇది ఆర్ ఆల్ఫా. ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా. ఆర్ ఆల్ఫా అంటే నీకు ఇక్కడ ఏమవుతుంది? ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే 1 సెంటీమీటర్ కదా, అంటే 1 ఇంటూ ఆల్ఫా అంటే ఎంత? 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 4 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది మనకి ఆన్సర్. 4 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఇప్పుడు మనకి ఏఆర్ కనుక్కోమంటాడు. రేడియల్ యాక్సలరేషన్ అంటే v²/r అంటే ఆర్ ఒమేగా స్క్వేర్. ఇది ఆర్ ఒమేగా స్క్వేర్. వి అంటే ఆర్ ఒమేగా రాసుకోవచ్చు. వి అంటే ఆర్ ఒమేగా అంటే r² ఒమేగా స్క్వేరేగా. ఆర్ క్యాన్సిల్ అవుతుంది, ఆర్ ఒమేగా స్క్వేరేగా. మరి ఒమేగా తెలియదుగా నీకు. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ ప్లస్ ఆల్ఫా టీ రాసుకోవచ్చుగా. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఆల్ఫా అంటే 4 ఇంటూ టీ అంటే 1. 4 రేడియన్స్ పర్ సెకండ్. సో ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది? ఆర్ వాల్యూ ఎంత? 1 సెంటీమీటర్గా. అంటే 1 సెంటీమీటర్ అంటే 1 ఉంచుదాం. ఒమేగా స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 4². దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 16 అంటే ఎంత అవుతుంది? 16 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది రేడియల్ యాక్సలరేషన్. సో నెట్ యాక్సలరేషన్ కూడా కనుక్కోవచ్చు. AR² ప్లస్ AT² దట్ ఈజ్ ఈక్వల్ టు 16 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది ఎంత అవుతుంది? 4². దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 256 ప్లస్ 16. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇది 272 అవుతుంది. అంతేగా? 4 కలిపామనుకో ఇక్కడ. √272 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది దానికి సంబంధించిన ఆన్సర్. 272 √. సింపుల్ ఫార్ములా ఇది. ఓకేనా? సో నెక్స్ట్ మనకి ఏ బ్లాక్ హ్యాంగ్స్ ఫ్రమ్ స్ట్రింగ్ wrapped on a disc of radius 20 centimeter. ఇది డిస్క్. దీని రేడియస్ ఎంత అంటే 20 సెంటీమీటర్. ఈ బ్లాక్ అనేది ఏంటంటే హ్యాంగ్స్ ఫ్రమ్ ఏ స్ట్రింగ్ ర్యాప్డ్ అండ్ డిస్క్. ఒక స్ట్రింగ్కి ఇట్లా వేలాడబడింది. ఓకేనా? అండ్ ఫ్రీ టు రొటేట్ అబౌట్ ఇట్ యాక్సిస్ which is fixed in a horizontal position. If the angular speed of the disk is 10 radians per second, the angular speed omega ichadu 10 radians per second at some instant, with what speed is the block going down at that instant? అంటే ఈ స్పీడ్ కనుక్కోవాలి. ఇది మనకి స్పీడ్. ఈ స్పీడ్ కనుక్కోవాలి అంటే దాని అర్థం అయితే ద లీనియర్ స్పీడ్ ఆఫ్ ఏ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద డిస్క్. ఈ డిస్క్ మీద పాయింట్ ఉందో లేదా, దాని యొక్క లీనియర్ స్పీడ్ ఎంత ఉందో సేమ్ అంతే లీనియర్ స్పీడ్తోనే ఈ బ్లాక్ కిందకి డౌన్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి v ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? r ఒమేగా. ఇది లీనియర్ స్పీడ్ ఆఫ్ ఏ పాయింట్ ఆన్ ద డిస్క్. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ వెలాసిటీ కూడా అంతే ఉంటుంది. v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా.
20 × 10⁻⁻2 ఇంటూ ఒమేగా అంటే ఎంత? ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు? ఒమేగా వాల్యూ ఇచ్చాడుగా 10 radians/second ఇచ్చాడు. సో v ఈజ్ ఈక్వల్ టు 2 × 10⁻⁻1 10. సో v ఈజ్ ఈక్వల్ అవుతుంది ఇక్కడ 2 m/s. ఇది మనకి ఈ ఆన్సర్. క్లాక్ స్పీడ్ అది 2 m/s. If omega is equal to t square plus 4, find theta. Find theta at t is equal to 2 seconds. If theta is equal to 0 at t is equal to 0, also calculate number of revolutions made in 2 seconds. సో ఇక్కడ ఒమేగా ఎంత ఇచ్చాడంటే t square plus 4 ఇచ్చాడు. d theta by dt is equal to t square plus 4. So d theta is equal to t square plus 4 into d theta dt. The integration చేద్దాం. Integration of d theta is equal to integration of t square plus 4 into dt. t square plus 4 into dt. సో మనం ఇంటిగ్రేషన్ చేద్దాం. theta is equal to t వాల్యూస్ ఎంత ఇచ్చాడు? 0 to 2. ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ స్క్వేర్ అంటే ఎంత? t³ 3 ప్లస్ ఇదంతా అవుతుంది 4t 0 to 2. సో థీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత అవుతుందంటే 8/3 ప్లస్ 4t. లిమిట్ పెడదాం 0/0. 4 × 2 ఇప్పుడు 4 × 2 8 ఇది 8. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 8/3 ప్లస్ 8 ఎంత అవుతుంది? ఇది 32/3. 32/3. సో థీటా అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ మనకి? 2πn ఈజ్ ఈక్వల్ టు 32/3. సో n ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 32/3 ఇంటూ 2π 32/6π. అంటే 2 16లు 2 3లు అంటే 16/3π. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఎంత అంటే 16/3π. 16/3π. ఇది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -2 దెన్ అని ఇచ్చాడు ఇక్కడ కాన్సెప్ట్. ఒమేగా ఇంక్రీజెస్ ఆర్ ఒమేగా డిక్రీజెస్. ఒమేగా రిమైన్స్ కాన్స్టెంట్. డి ఏంటంటే ఒమేగా ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్. ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -2 అంటే ఆల్ఫా నెగిటివ్, ఒమేగా కూడా నెగిటివ్, సేమ్ సైన్ ఉందనుకో, అప్పుడు నీకు ఏమవుతుందంటే ఒమేగా ఇంక్రీజ్ అవుతుంది. ఒమేగా ఇంక్రీజ్ అవుతుంది. ఆల్ఫా నెగిటివ్, ఒమేగా పాజిటివ్ ఉందనుకో, ఒమేగా పాజిటివ్ అనుకో, అప్పుడు నీకు ఏమవుతుంది? ఒమేగా డిక్రీజ్ అవుతుంది. ఒమేగా అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంటే సేమ్ సైన్ అంటే ఒమేగా ఇంక్రీజ్ అవుతుంది, ఆపోజిట్ సైన్స్ ఉంటే ఒమేగా డిక్రీజ్ అవుతుంది. అంటే మీ ఆన్సర్ ఏంటి ఇక్కడ? మనకి ఇక్కడ ఆల్ఫా నెగిటివ్ అంటే మనకి ఒమేగా డిక్రీజెస్ అని కాదు, ఇక్కడ ఒమేగా మేబీ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్. ఇది దీనికి సంబంధించిన ఆన్సర్. ఓకేనా? అంటే ఆల్ఫా నెగిటివ్ అయితే ఒమేగా పాజిటివ్ అయిందనుకోండి, ఒమేగా డిక్రీజ్ అవుతుంది. అలా ఒమేగా కూడా నెగిటివ్ అయిందనుకోండి, రెండో నెగిటివ్ అనుకోండి, ఒమేగా ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ సైన్ అంటే ఒమేగా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి రెండు పాసిబిలిటీస్ ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్, ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్ t³ ప్లస్ t² ప్లస్ 1 ఫైండ్ ఒమేగా ఆల్ఫా AT V at t ఈజ్ ఈక్వల్ 2 seconds. సో ఒమేగా కనుక్కోవాలి అంటే డిఫరెన్షియేషన్ చేద్దాం. dθ/dt ఈజ్ ఈక్వల్ టు 3t² ప్లస్ 2t. 3t² ప్లస్ 2t. టీ వాల్యూ 2 పెట్టాము అక్కడ. టీ వాల్యూ 2 పెడితే ఏమవుతుంది? ఇక్కడ టీ వాల్యూ 2 పెట్టాము అనుకో, 3 × 2² అంటే 4 ప్లస్ 2 × 4 20 అవుతుంది. ఓకేనా? ఒమేగా ఈజ్ ఈక్వల్ టు సారీ ఇక్కడ మనకి 2 × t, టీ వాల్యూ 2 ఇక్కడ. సో దట్ ఈజ్ ఈక్వల్ 3 × 4 12, 2 × 2 4 అంటే దట్ ఈజ్ ఈక్వల్ 16. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ 16. నెక్స్ట్ ఆల్ఫా
అంటే d స్క్వేర్ థీటా బై dt స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇది 2t అంటే 6t ప్లస్ 2. సో కాబట్టి 6 2s 12 ప్లస్ 2 14 రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ 80 ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది? 80 ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా. 80 ఈజ్ ఈక్వల్ అవుతుంది ఆర్ ఆల్ఫా. 80 అంటే ఇక్కడ మనకి ఆర్ వాల్యూ ఇచ్చాడు. ఆర్ వాల్యూ ఎంత అంటే 2. సో ఆల్ఫా వాల్యూ ఎంత? 14. కాబట్టి 28 రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ ఇంకోటి వి కనుక్కోమన్నాడు. వీటీ ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుంది? ఆర్ ఇంటూ ఒమేగా. వీటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఒమేగా అంటే ఆర్ వాల్యూ ఇచ్చాడు ఇక్కడ 2 మీటర్స్ ఇచ్చాడు ఆర్ వాల్యూ. ఒమేగా వాల్యూ ఎంత? 16. సో కాబట్టి 32 మీటర్ పర్ సెకండ్. ఇది మనకి దీనికి సంబంధించిన ఆన్సర్లు. ఇది రొటేటరీ మోషన్లో మనకి పార్ట్ 1 టాపిక్ ఏంటి, డిస్కషన్ ఏంటిది? రొటేషనల్ కైనమాటిక్స్. ఇది మనకి బాగు రైట్.